సైవా ఇది ప్రైస్ ఇంత 2 దినాలు అయితే పడింది. ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈసారి కుదిరింది. ఇక్కడ మొత్తం ఇది మొత్తం సముద్రం, చుట్టూ సముద్రం మధ్యలో ఇదైతే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్ అయితే ఇది అనమాట. మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు డ్రోన్ తీసిన వీడియోని అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ కొబ్బరి కాదు, శుక్రవారం వస్తే ప్రతి ఒక్కరికి పండగే, తగ్గేదిలే. ఇది తీసుకున్నాను దాంతోపాటు. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు భాషా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏమంటే కోయిట్లో ఉన్న పార్క్ గ్రీన్ ఐస్లాండ్. ఇప్పటి వరకు చాలా మంది ఈ పార్క్ ఉందని తెలీదు. సముద్రం దగ్గర, క్లోజ్ గా, చల్లగా, క్లైమేట్ ఎలా ఉంటుంది ఈ వీడియో మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను చాలా వీడియోస్లో ఏబీసీ జ్యూస్ ఎలా ఉంటుందో, ఏబీసీ జ్యూస్ ట్రై చేయమని చెప్పినారు. ఆ జ్యూస్ ఎలా ఉంటుందో ఈరోజు ట్రై చేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు మతాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మతాన్ హాట్ డ్రింక్ మతాన్ దగ్గర అయితే చేశాను. శ్రీలంక మతాన్ ఏబీసీ జ్యూస్ ట్రై చేద్దాం. అదే ఏబీసీ జ్యూస్ బీట్రూట్, క్యారెట్ అవే టేస్ట్ ఉన్నాయి. బాగుంది టేస్ట్ అయితే. తీసుకున్నాను ఎందుకంటే వర్క్ చేసాను, కొంచెం కష్టం ఉందని బ్లూటూత్ తీసుకున్నాను. జబర్దస్తి వాయిస్ వచ్చి నా బ్లూటూత్ లో వినపడుతుంది. ఎలా వినపడుతుంది చూడండి మీరు కూడా, కరెక్ట్గా వినపడుతుందా లేదా అనేసి. నేను తీసుకున్న బ్లూటూత్ వచ్చి ఇది సైవా. ఇది ప్రైస్ ఇంత 2 దినాలు అయితే పడింది. ఈ బ్లూటూత్ క్వాలిటీ అయితే బాగుంది. ఛార్జింగ్ వచ్చి 4 అవర్స్ 5 అవర్స్ వస్తుందంట ఛార్జింగ్. 5 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలా. 15 మీటర్స్ రేంజ్ అంట. బాగుంది, వాడది చూద్దాం. హలో మమ్మ, వచ్చేసినాం. ఇదే గ్రీన్ ఐస్లాండ్ ఇదే మీకు చూపిస్తాను. ఇంకా లోపల ఏముందో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మొత్తం ఇది మొత్తం సముద్రం, చుట్టూ సముద్రం మధ్యలో ఇదైతే ఉంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్ అయితే ఇది అనమాట. మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నాం. ఇది సెంటర్ ఆఫ్ గ్రీన్ ఐస్లాండ్. చుట్టూ వాటర్ చూడండి, మొత్తం వాటరే ఉంది. నేను ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈసారి కుదిరింది, వచ్చేసాను. ప్లేస్ మాత్రం అదిలేదు మామ. చుట్టూ ఆ పక్కన సిటీ, వాటర్, మొత్తం కూర్చొని తినడానికి ప్లేస్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి ఏముందో చూపిస్తా. ఇక్కడ ఈరోజు వాతావరణము వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నా ఇదైతే రెస్టారెంట్, మనం ఏమైనా తినడానికి అలాగా. ఇక్కడ మనుషులు కూర్చున్నారు. ఇదంతా గ్రీన్ ఐస్లాండ్ అన్నమాట. కోవిడ్లో ఎక్కువగా ఈ కొబ్బరి కాదు, ఖర్జూరం చెట్లు అయితే పెంచుతా అంటారు. ఇక్కడ నుంచి ఆ వైపు లాస్ట్ వరకు చాలా ఉన్నాయి ఇవి. ఎంట్రన్స్ గేట్ ఇందో మూసేసినట్టున్నారు, తెలియదు. ఇంకా ముందర వెళ్ళి చూద్దాం. లోపలికైతే ఇక్కడైతే వచ్చాను. గేట్లన్నీ మూసేశారు, ఈరోజు ఓపెన్ లేదంట. మనిషి కూడా ఎవరు లేరు ఇక్కడ, మొత్తం లాక్ చేస్తున్నారు. పోదామంటే లాక్ ఉంది. మనిషి కూడా ఎవరు పిలిచిన. లోపల ఏందో వర్క్ జరుగుతుంది, అందువల్లే ఈసారి మూసేసినారు అనుకుంటున్నాను. చూద్దాం, కాసేపు తిరిగేసి ఇంటికైతే వెళ్తా.
ఎందుకంటే నేను ఒక్కడే వచ్చినాను, సింగిల్ వచ్చినా కాబట్టి ఏ బాధ లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. హ్యాపీగా తిరిగేసి ఏమైనా తిని కాసేపు తిరిగి కాసేపు సముద్రం మీద కూర్చొని తర్వాత వెళ్ళిపోతాను. ఇక్కడ ఫ్రైడే అయితే చాలామంది వస్తారు, అంటే చాలామంది తక్కువ మంది వస్తారు, చాలామంది ఈ ప్లేస్ తెలీదు. ఇక్కడ కోయిటి వాళ్ళు కూడా వస్తారు, చాలామంది వస్తారు. ఇక్కడ ప్లేస్ అయితే బాగుంది కూర్చొని తినడానికి కూడా. అక్కడైతే ఈ పక్కన అక్కడ మొత్తం ఫుట్పాత్ మీద కూర్చొని తినచ్చు. అక్కడ అది బర్గర్ ఏమైనా అలాంటివి అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇప్పుడే సిటీకి వచ్చాను. సిటీ మాల్యాలో బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, ఇంకా పెర్ఫ్యూమ్ అయితే ఒకటి తీసుకోవాలి. ఆ పెర్ఫ్యూమ్ చూపిస్తాను. మంచి చూడండి ఎంతమంది వస్తారో. శుక్రవారం అయితే చాలామంది వస్తారు సిటీకి, రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ చూడండి ఎంత నిండిపోయి ఉంటారు మనుషులు. ఇప్పటికే మనుషులు చాలామంది నిండిపోతారు. ఇంకా గంట 2 రోజులు అయితే ఫుల్ అయిపోతారు మొత్తం మనుషులు. దిగడానికి వెళ్ళడానికి దారే ఉండదు, అంత రష్ అయితే అవుతుంది. ఇప్పుడు మనము ఈ పక్క నుంచి ఆ పక్క బ్రిడ్జ్ ఆ సైడ్కి అయితే వెళ్ళాలి. ఈ శుక్రవారం వస్తే ప్రతి ఒక్కరికి పండగే, ఎందుకంటే అందరూ సిటీకి అయితే వచ్చేస్తారు. ఫుల్ మనుషులు. ఇంకా అసలు అయితే దిగడానికి పోవడానికి కూడా దారి అయితే ఉండదు. ఇంతమందిలో వీడియో చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. నాకు కూడా లోపల నుంచి కొంచెం టెన్షన్ ఉంది, కానీ వీడియో మాత్రం ఆపేదిలే, తగ్గేదిలే, చేస్తూ ఉండాలా. ఎంతవరకు వచ్చినా సరే చేస్తూనే ఉండాలి. ఆ పక్క కింద నుంచి పైకి రావడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. మళ్ళీ ఈ పక్క నుంచి ఆ పక్క అయితే వెళ్ళాలి. వెళ్తున్నాం. నేను వీడియో తీస్తా అంటే అందరూ, ఎందుకంటే ఫోన్ వచ్చి రివర్స్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు. నాకు లోపల నుంచి చాలా టెన్షన్గా ఉంది. ఒక పక్క నవ్వు వస్తుంది, మళ్ళీ ఇంకో పక్క ఏం మాట్లాడో అర్థం కావడం లేదు. అలాగే చూస్తూనే ఉన్నారు మనుషులు. చూడండి, అంటే ఇక్కడ ఎవరి పని వాళ్ళదే, చూస్తారు కానీ పట్టించుకోరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. భయపడితే ఏం చేయలేము, అయితే చేసుకుంటూనే వెళ్ళాలి. బస్ స్టాపింగ్ వచ్చి అక్కడే అనమాట. బస్ స్టాపింగ్ అక్కడే దిగుతారు. ఈ పక్క దిగేది ఆ పక్క అయితే ఎక్కి వెళ్తారు. ఇంకా టిఫిన్లు అంతా కింద అయితే ఉన్నాయి. వెళ్దాం కిందకి. ఇక్కడ మొత్తం టీవీఎస్, తర్వాత కార్గో ఆఫీసు అవి అయితే ఉన్నాయి ముందు. ఇక్కడ ఇప్పుడు మొత్తం తవ్వేసినారు. నాకు కూడా తెలీదు, నేను వచ్చి సిటీకి వచ్చి ఒక 3 నెలలు అవుతుంది చుట్టీకి. ఈరోజు చూస్తున్నాను మొత్తం తవ్వేసినారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ మనుషులు పోవడం కంటే టిక్ టాక్లు వీడియోలు ఎక్కువైపోయినాయి. వీడియోస్ చూసుకుంటూ అంటారు. మనుషులు అయితే చాలా మంది ఉన్నారు, రద్దీ అయితే ఎక్కువ ఉంది. అరసకపోయినా మనుషులు అయితే పోరు, ఒకరి మీద ఒకరు వెళ్తా ఉంటారు. పోవడం తక్కువ, ఆగడం ఎక్కువ. ఇక్కడ ఈ జనాల్లో ఎంత జాగ్రత్త ఉండాలంటే ఏ పక్క నుంచి ఎవరు పర్స్ దొబ్బేస్తారో తెలియదు. జాగ్రత్త ఉండాలి. ఉన్న ఫోన్ పర్స్ మొత్తం దొబ్బేస్తారు. జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త వెళ్ళండి. ఒకరి వెనకాల ఒకరు రైలు వెళ్ళినట్టు వెళ్తున్నారు. మనుషులు చూడండి ఏం రద్దీగా ఉన్నారు. ఫోన్ అంటే ఒకడు ఫోన్లు చూసుకోవడము, వీడియో తీసుకోవడము, మాట్లాడుకోవడము, ఎల్లగా అయిపోతున్నారు. ఇదే మాల్యా బ్రిడ్జ్ అంటే. ఈ మాల్యా మన తెలుగు వాళ్ళ అడ్డ. అలా ఎందుకన్నా అంటే ఏ ఫ్రైడే వచ్చినా సరే నెలలో తెలుగు వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ అయితే వచ్చేస్తారు. ఇదే అడ్డ అని అంటారు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్కకి మొత్తం షాప్లే. మనకేం కావాలన్నా అక్కడ సిటీలో ప్రతి ఒక్కరు దొరుకుతాం మనకి, ఇండియా వస్తువులు ఏవైనా సరే. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు షిర్దాబ్కి అయితే వెళ్తున్నాను. షిర్దాబ్కి ఎందుకు వెళ్తున్నా అంటే మనకు ఒక పెర్ఫ్యూమ్ అయితే కావాలి. ఆ పెర్ఫ్యూమ్ కోసం అయితే వెళ్తున్నాను. అంటే వీడియోస్లో చూశాను, బాగున్నాయి, లాంగ్ లాస్టింగ్ చాలాసార్లు వీడియో చూసినాను. ఇప్పుడు ఆ షాప్ దగ్గర అయితే వెళ్తున్నాను. చూద్దాం ఎలాంటి పెర్ఫ్యూమ్స్ ఉన్నాయో, రేట్ ఎంతనో. తక్కువలో మంచి దొరికితే తీసుకుందాం ఒకటి.
ఇదే అనమాట షిర్దాబు. లోపలికి వెళ్తున్నాను. షిర్దాబ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ని షిర్దాబ్ అని పిలుస్తారు. మనం కింద కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కాకుండా థర్డ్ ఫ్లోర్కి వెళ్తాం. ఇదే అనమాట సిటీలో జాబర్ అలుగుతూ ఇక్కడ లోపల. చూద్దాము ఎంతవరకు తగ్గుతాయి పెర్ఫ్యూము. టేస్ట్ నా అమ్ముతాడు. చూద్దాం ఈ పెర్ఫ్యూమ్ ఎలాంటిది ఉంటుందో. స్మెల్ అయితే బాగుంది. 2-3 చూశాను. చూద్దాం ఏది తీసుకుంటాను. లాంగ్ లాస్టింగ్ అయితే ఎక్కువసేపు వస్తుంది అన్న. అయితే ఈ పెర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. इसका नाम क्या बोले थे? మై సెల్ఫ్ ఫ్రూటీ ఫ్లేవర్ అంట. చూద్దాం. వాడిన తర్వాత మళ్ళీ ఇంకో రివ్యూ చేస్తాను. ఇప్పుడు తర్వాత ఇది తీసుకున్నాను. దాంతోపాటు ఇది కాంప్లిమెంట్గా ఇదైతే ఇచ్చారు. ఓవరాల్గా ఇది నా సెట్. ఇది అన్న షాపు. ఎవరైనా కావాలనుకుంటే ఈ షాప్కి విజిట్ చేయండి. జాబర్ అలూద్. స్మెల్ అయితే బాగుంది. నేను తీసుకున్నాను. నేను సిటీకి వెళ్ళాను. మా పని మనిషికి తెలిసి తను వచ్చి నాతో ఈ బొట్టు కావాలని మెసేజ్ చేసింది. తన కోసం ఇది తీసుకున్నాను. ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాం. పోవాలి.